హాయ్ అందరికీ, వెల్కమ్ టు హేమమాధు టాక్స్. ముందుగా అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. మా ఇంటి ఉగాదిని ఈ వీడియోలు చూసి ఎంజాయ్ చేయండి. సో ఉగాది అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి కదండి. ఈ వీడియోలో మా అత్తయ్య స్టైల్ ఉగాది పచ్చడి ఎలా రెడీ చేస్తున్నారో చూడండి. చాలా వరకు ఉగాది పచ్చడి అనేటప్పటికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారండి. ఇందులో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఏంటి వేపిన శనగపప్పు ఉంటుంది కదండి, అది పొడి చేసేసి వేస్తారు. సో 2 బనాన్స్ పక్కన పెట్టారు కదండి, అది నా కోసమని సపరేట్గా నాకు వేపిన శనగపప్పు పప్పులా వేస్తే ఇష్టం అని చెప్పేసి అలా రెడీ చేయడానికి అది సపరేట్గా పెట్టారండి. ఇంకా పైన పూజకి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్నీ అయిపోగానే పూజ స్టార్ట్ చేస్తారండి. పూజ వచ్చేటప్పటికి సో పూజా విధానం అంతా కూడా మా మామయ్యగా చూసుకుంటారండి. పూజ అనేటప్పటికి ఉగాది వచ్చినా లేకపోతే దసరా వచ్చిన, వినాయక చవితి వచ్చిన కంపల్సరీ పూజ అనేటప్పటికి ఒక 2 hours లేకపోతే 1/2 hour అలా టైం పడుతుందండి. అంతసేపు కూడా అందరూ సైలెన్స్ లో కూర్చోవాలి, అలా చేయకూడదు. ఓం దారిద్ర్య ఓం ఉపద్రవవారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి పూజాం కరిష్యే. యాక్చువల్లీ ఏ అకేషన్ అయినా మా వదినాళ్ళు ఉంటారండి, చాలా సరదాగా స్పెండ్ చేస్తాము. ఈసారి అయితే మాత్రం మా వదినాళ్ళు ఒక ఇన్సిడెంట్ అవ్వడం వల్ల వాళ్ళు ఇక్కడ ఉండడానికి అవ్వలేదు. నెక్స్ట్ ఇంకా పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు ఆరగిస్తాం కదండి. ఆరగించిన తర్వాత చిన్నగా సెల్ఫీలు తీసుకున్నాం. సో పూజ కంప్లీట్ అవ్వగానే మేము ఏం చేసామంటే, కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి పక్కనే గుడి దేవుని ఊరేగిస్తుంటే ఇంకా అలాగా దాని వెనకాతలే దేవుడిని దర్శించుకోవడానికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మా వాడు హడావడ చూడండి, గుళ్ళోని జయ హనుమాన్ ఎక్కడ ఉన్నాడో, జయ శ్రీరామ్ ఎక్కడ ఉన్నాడో అని అడుగుతున్నాడు వాడు. కాళ్ళకి దండం పెట్టు, కాళ్ళకి దండం పెట్టు. దండం పెట్టుకోవాలి. అక్కడ మాకు దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పటికి ఏ అకేషన్ అయినా సరే పూజ అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళకి జనరేషన్ వైజ్ ఏంటంటారు బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఇక్కడ ఆనవాయండి. మా అత్తయ్య వాళ్ళ చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఆ పద్ధతి చూస్తే. నాకు ఫస్ట్ అమ్మమ్మ గారికి, తర్వాత మా మామయ్య వాళ్ళకి, తర్వాత మళ్ళీ ఇంకా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి, అలాగా 1 by 1 జనరేషన్ వైజ్ ఏజ్ని బట్టి ఒకరి తర్వాత ఒకరికి దండం పెట్టుకుంటుంటాం. అలాగా
సారీ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కదండి. కిచెన్లోకి వెళ్ళి మా ఇంట్లో ఏమేమి రెడీ చేస్తున్నారో, ఈరోజు పిండి వంటలు ఏమేమి వండుతున్నారో చూద్దామండి. ఇయర్ ఉగాది అనేటప్పటికి ఉగాది రోజు కంపల్సరీ అరటికాయ బజ్జీ, పులిహోర మాత్రం మ్యాండేటరీగా ఉంటుందండి ఇంట్లో. ఉంటుంది చెప్పారు. ఇంకా టిఫిన్స్ అయిపోయిన తర్వాత దూరంగా ఉన్న వాళ్ళకి ఫోన్లు చేసుకొని గ్రీటింగ్స్ ఉంటాయండి. ఉగాది గ్రీటింగ్స్ చెప్పుకుంటూ ఉంటాము. ఉగాది గ్రీటింగ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వాడి హడావుడ చూడండి, డ్యాన్స్ వేస్తున్నారు. మా వదినాళ్ళు వచ్చారు, అన్నయ్య వాళ్ళని. సో వాళ్ళతో మా వాడి సందడి ఇంకా రెచ్చిపోయాడు బేబక్సింగ్ అని. చెప్పలే చెప్పేసేది చెప్పు. టిఫిన్ అయిపోయిన తర్వాత అందరూ రెస్ట్ తీసుకున్నాక కొద్దిసేపు ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత మామయ్య గారు పంచాంగ శ్రవణం చెప్తారండి అందరికీ. ఎవరో రాశులు ఎలా ఉన్నాయి, ఇంకా ఇయర్ ఎలా ఉండబోతుంది, ఏ మంత్ ఎలా ఉంటుంది, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. దగ్గరగా ఉన్న వాళ్ళం అందరం అయితే రౌండప్ చేసి వింటామండి. దూరంగా ఉన్న వాళ్ళకి ఫోన్ కాల్ కలిపితే ఫోన్లో వాళ్ళకి సంబంధించిన రాసి వచ్చినప్పుడు వాళ్ళు వింటారు. చూసారు కదండి మా ఉగాది సందడి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి.